ఉదయం నుంచి హైదరాబాద్లో వర్షం దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాదాపూర్లో, అదేవిధంగా ముషిరాబాద్, లింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ వర్షపాతం నమోదైంది. అయితే మరో 2 రోజుల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకుంటే రాబోయే 2 రోజుల్లో కూడా నేడు వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ వాతావరణ శాఖ. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, సిద్దిపేట, జనగాం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాలో కూడా కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, మరికొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే ప్రజెంట్ హైదరాబాద్లో కూడా చాలా ప్రదేశాల్లో ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం పడుతుంది. అయితే వాన దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం ఉన్న మాదాపూర్లో కూడా ఇవాళ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి కూడా ఫుల్గా వర్షం పడుతుంది. సో ఇక్కడ మాదాపూర్, అదేవిధంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కావచ్చు, లింగంపల్లి, ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి ప్లేసెస్లో కూడా మార్నింగ్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. అయితే ఈ 2 డేస్ కూడా అంటే ఇవాళ, రేపు ఆర్ ఎల్లుండి వరకు కూడా ఇలాంటి వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. లాస్ట్ వీక్లో కూడా ఇదే రకంగా వర్షాలు పడ్డాయి. దాని తర్వాత నిన్నటి వరకు కూడా మనం టెంపరేచర్ చూసుకున్నా కానీ, అట్మాస్ఫియర్లో టెంపరేచర్ చూసుకున్నా కానీ చాలా వేడి గాలులు కావచ్చు, లేదా హై టెంపరేచర్ ఉన్న నేపథ్యంలో ఎండలతో కూడా జనాలు చాలా తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 5 వరకు కూడా హీట్ వేవ్స్ కూడా మనకు బాడీ తాగినప్పుడు కూడా చాలా అన్కంఫర్టబుల్గా జనాలు ఫీల్ అయ్యారు. అయితే ఇవాళ మార్నింగ్ నుంచి వర్షం పడుతున్న కారణంగా ప్రజెంట్ అయితే మనం చూసుకుంటే కూడా ఎన్విరాన్మెంట్ అనేది చాలా చల్లగా మారిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా చూసుకుంటే ఎండల కారణంగా ఎటు చూసినా కూడా హీట్ వేవ్స్ అనేది మనకు తాకినప్పుడు కూడా ఈ వేడికి ఎవరు కూడా సాయంత్రం 5 వరకు కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి. ఈవెన్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళ టైం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఆఫీస్లో నుండి కాస్త ఎండ తగ్గిన తర్వాత కూడా జనాలు బయటికి రావడం జరిగింది. యూజువల్గా సిటీలో ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఎండాకాలం వచ్చేసరికి కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో చాలా చోట్ల కూడా వర్షం పడుతుంది. అట్మాస్ఫియర్ అంతా కూడా, ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా చల్లగా మారిపోయి ప్లెజెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి వర్షం పడగానే హైదరాబాద్లో ఎక్కడ కూడా వాటర్ బ్లాక్ అవ్వకుండా జిహెచ్ఎంసీ అధికారులు కూడా దానికి సంబంధించిన తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా ఆగిపోకుండా కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, కొమరభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్లో కూడా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపేమో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, సిద్దిపేట, జనగాం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాలో కూడా కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, మరికొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే రేపు ఎల్లుండి కూడా అంటే మరో 2 రోజులు, ఇవాళ కాకుండా మరో 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్న నేపథ్యంలో అన్ని
జిల్లాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ముఖ్యంగా మనం హైదరాబాద్లో చూసుకుంటే ఇప్పుడు కూడా ఇక్కడ మనం ప్రజెంట్ మాదాపూర్లో ఉన్నాం. మాదాపూర్లో కూడా వర్షం దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో వర్షం పడిన ప్రతిసారి కొన్ని చోట్ల వాటర్ బ్లాక్ అవడం జరుగుతుంది. డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే అలర్ట్ అవుతారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యి దానికి సంబంధించి ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవి తీసుకుంటూ అండ్ ఆల్సో ఏవైతే ట్రాఫిక్కి సంబంధించి, ఎందుకంటే వర్షం పడినప్పుడు కూడా కాస్త ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి దానికి సంబంధించి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు లేదా ఆన్ డ్యూటీ పోలీసులు కావచ్చు దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా కంప్లీట్గా మారిపోయింది. ఎందుకంటే ఎండలతో ఇబ్బంది పడుతున్న జనాలకు ఇది కాస్త ఊరట. ఎందుకంటే ఎండలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా సాయంత్రం 5 వరకు కూడా బయటికి రాని పరిస్థితి. బట్ ప్రజెంట్ వర్షం పడడంతో కాస్త ఎన్విరాన్మెంట్ మారి కాస్త ప్రజెంట్ అయితే సిటీ అంతటా కూడా ఒక చల్లని వాతావరణం కనిపిస్తోంది.